తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శ్రీరంగపట్నంలో మహిళలకు ఉచితంగా బంగారు రూపులు పట్టుచీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక సీజన్ 4 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి అతిపెద్ద సంఖ్యలో మహిళలంతా తరలివచ్చారు. కంబాల శ్రీనివాసరావు దంపతుల సమక్షంలో నిర్వహించిన లక్కీ డ్రాలో సుమారు 155 మంది మహిళలు విజేతలుగా నిలవగా వారికి ఉచితంగా బంగారు రూపులు పట్టుచీరలు అందజేశారు. లక్కీ డ్రాలో విజయం సాధించని మరో 2000 మంది మహిళలకు సైతం ఉచితంగా పట్టు చీరలు పసుపు కుంకుమలను పంపిణీ చేశారు. గత 4 ఏళ్లుగా బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు కంబాల శ్రీనివాసరావు. 3 నియోజకవర్గాల పరిధిలో సొంత నిధులతో 18 రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ఏదైతే ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రామాన్ని ఈ సంవత్సరం కూడా లాంచింగ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటిదాకా బంగారు వరలక్ష్మి కానుక 1, 2, 3 చూశారు. ఇప్పుడు ఈ సంవత్సరం బంగారు వరలక్ష్మి కానుక 4 అనే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కొంచెం విస్తారంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దాదాపుగా 11వ తారీఖు జూలై నెల 2026 స్టార్ట్ చేసి 2వ తారీఖు ఆగస్టు 2026 వరకు 32 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పటిదాకా 50,000 పట్టుచీరల పైచీలకు వితరణ చేయడం జరిగింది. దీంట్లో మహిళామూర్తుల యొక్క ఆనందం ఎలా ఉందంటే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చాలామంది 50,000 మంది పట్టుచీరలు కట్టుకుని వ్రతం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ కళల్లో సంతోషం అయితే మాత్రం నేను చూస్తున్నాను. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ కంబాల కానుక వనితల వేడుక పట్టుచీరల కార్యక్రమంలో ముస్లిం మహిళలు క్రైస్తవ మహిళలు హిందూ మహిళలు కలిసి పాల్గొని వాళ్ళు ఆనందాన్ని పంచుకోవడం చూస్తున్నాను. అలాగే బంగారు వరలక్ష్మి కానుక ఇంతవరకు కూడా దాదాపు లాస్ట్ ఇయర్ వరకు కూడా 2,000 పైన చిలుకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 4,000 రూపులు తయారు చేయించి 4,000 రూపాయలు కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో వితరణ చేయడానికి, అలాగే ఈ కంబాల కానుక వనితల వేడుక పట్టుచీరలు కూడా ఈ 3 నియోజకవర్గాలు కూడా వితరణ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు మహిళలు ఎంత ఉత్సాహంగా వచ్చారు. వేలాది మంది మహిళలు వచ్చారు. అది అలాగే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి 1350. ఇంకా రేపు సీతానగరం 2 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత పోలవరం నియోజకవర్గంలో 4 రోజులు ఉంది, అక్కడ వితరణ జరుగుతుంది. అలాగే రాజానగరంలో 2 రోజులు జరుగుతుంది. ఇంకా దాదాపుగా 8 లొకేషన్స్లో చేస్తూ ఉంటాం. ఇంకా 8 లక్షలు కూడా మినిమమ్ 200 చొప్పున చూసినా 300 చొప్పున చూసుకున్నా మొత్తం ఈ 4,000 రూపాయలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎంత పటిష్టవంతంగా ముందుకు